చెప్పండి జోకి. జో, మీకు సమ్మర్ హాలిడేస్ కదా, హాలిడేస్ కి మీరు ఎక్కడికి వెళ్తారు? అడవికి వెళ్తారు. అడవికి వెళ్ళద్దు. అడవికి వెళ్ళాలనుకో అక్కడే ఉంటాయి, ఇంకే ఉంటాయి, ఇంకే ఉంటాయి. ఇవన్నీ మనం ఏం చేస్తాం తెలుసా? తినేస్తాయి. మీరు మాత్రం అడవికి వెళ్ళద్దు, సరేనా? ఎక్కడి నుంచి? ఓ మ్యాంగో వచ్చావా? మ్యాంగో, నీ కోసం మా పిల్లలు చాలా ఎదురు చూస్తున్నారు. పిల్లలకి రా చెప్పు. మరి ఏమనుకుంటున్నా, మా పిల్లలు నిన్న ఈ రోజు యేసయ్య కోసం చాలా మాటలు విన్నారు. మా పిల్లలు అందరు హృదయాల్లో ఎవరున్నారు తెలుసా? పిల్లలు మన హృదయాల్లో ఎవరున్నారు? చెప్పండి, ఎవరున్నారు? చూసావా? మరి నీ హృదయంలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నారా? మరి ఈ హాలిడేస్ కి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే జో చెప్తే చెప్పాను అలా వెళ్ళకూడదు అని చెప్పాను. వాడు మాట విని ఏమన్నాడు తెలుసా? వెళ్ళను అన్నాడు. నీకు కూడా చెప్తున్నాను, నా మాట విన్ను. అడవికి వెళ్ళదు. పిల్లలు అడవికి వెళ్తే ఏముంటాయి చెప్పండి? సింహాలు ఇవన్నీ ఉంటాయి. రావు అని చెప్పండి. జో కూడా వెళ్ళొద్దు, నువ్వు కూడా వెళ్ళొద్దు. మ్యాంగో నా మాట విను, నన్ను మాట్లాడి. మ్యాంగో, నువ్వు కూడా వెళ్ళొద్దు. చెప్పండి, మ్యాంగో వెళ్ళొద్దు అని చెప్పి. ఏ జో, నువ్వన్నా చెప్పు మ్యాంగోకి. ఇదిగో అక్కడ గాని వెళ్ళావు అనుకో, ఏ సింహానికో ఎలుగుబంటికో నువ్వు ఫ్రూట్ అయిపోతావు. నా మాట విను మ్యాంగో. నువ్వు కనీసం నువ్వు పింకీ మాట అన్న వింటావు. పింకీ ఎక్కడో నువ్వు పింకీ త్వరగా పింకీ. కనీసం మ్యాంగోకి నువ్వన్నా చెప్పు పింకీ. అటువైపు ఉన్నాడు పిల్లు. జో బాయ్ చెప్పేసి మనం ఎన్ని చెప్పినా అమ్మో
నిన్న మనం ఎంత వద్దన్నా సరే మ్యాంగో అడుగుకి వెళ్ళాడు కదా, అక్కడ పెద్ద సింహం అని తెలిసింది. పిల్లలు, మ్యాంగోకి మనం వెళ్ళొద్దని చెప్పామో చెప్పలేదా? మనం చెప్పామో చెప్పలేదా? కానీ మ్యాంగో మాట ఉందా? పిల్లలు చేతులు కట్టుకుంటే ఒక మాట చెప్తాం. ఏ జో బిగ్గి, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మాట వెనకపోవడమే పాపం అంట. మీ పక్కన ఉన్న ఫ్రెండ్ వైపు తిరిగి మాట చెప్పండి, మాట వెనకపోవడమే పాపం. పాపం వల్ల వచ్చే జీవితం ఏంటో తెలుసా? చెప్పండి. మరి మ్యాంగో మాట విన్నాడా? గట్టిగా చెప్పండి. మరి మాట వినకపోవడం వల్ల తనకి ఏమొచ్చింది? దేవుడు మాట వినకపోతే మనం కూడా అంతే పిల్లలు. అందరూ మోకరిద్దామా? చేతులు రెండు జోడిద్దామా? అందరూ మోకరించండి. ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. ఏ జో పిక్కి, మీరు కూడా మ్యాంగోలో ఉండకూడదు. మనం అందరూ ఎవరి మాట వినాలి? మొట్టమొదటిగా యేసే మాట వినాలి. చేతులు రెండు పైకి ఎత్తండి. మొట్టమొదటిగా ఎవరి మాట వినాలి? రెండోదిగా ఎవరికి లోబడాలి? తల్లిదండ్రులకి లోబడాలి. చేతులు రెండు జోడించండి. అందరూ మాట చెప్పండి. ఆయన కదా, యేసయ్యా నీ బిడ్డగా నీ మాట ఎల్లప్పుడూ వింటాను. మాట వినే బిడ్డగా నేను ఉంటాను. యేసయ్యా యేసయ్యా నీ మాటకి లోబడి నా తల్లిదండ్రులకి మాటకి విధేయత చూపించి యేసయ్యని ప్రేమించే మంచి బిడ్డగా నేను ఉంటాను. యేసయ్యా మాట వినే స్వభావము నాకు దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. పిల్లలందరూ బిగ్గరగా చెప్పండి ఆమేన్. ఎంతమంది అయితే ప్రార్థన చేస్తారు వాళ్ళందరూ చక్కగా కూర్చుకోండి, చేతులు కలుసుకోండి. మీరందరూ మాట వినే పిల్లలేనా? మీరందరూ మాట వింటారు.